హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ జర్నీ అన్న తర్వాత లాభాలు, నష్టాలు, జయాలు, అపజయాలు ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ కొంత ఇన్స్పిరేషన్గా ఒక మంచిగా ముందు ముందు ట్రేడింగ్ చేయడానికి ఒక గైడ్లైన్స్గా పనికొస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం. సహజంగా ఇప్పుడు మీరు బొంగా స్టాక్ మార్కెట్ తీసుకోండి, ఆడు వరుస పెట్టి ఒక 50-60 వీడియోస్ చేశాడు. 50 లక్షలు పోయినాయి, 90 లక్షలు పోయినాయి, అట్లా అని. సో అవన్నీ వాడు క్రియేట్ చేసుకున్నటువంటివి. ఒక సక్సెస్ స్టోరీ అయినా ఒక ఫెయిల్యూర్ స్టోరీ అయినా చేయాలి అని అంటే దానికి చాలా ఎక్సర్సైజు, చాలా మనతో కాంటాక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇది నేను చెప్పేటువంటిది చిత్తూరు జిల్లాకు సంబంధించి నాగలాపురం అనేటువంటి చోట రామగిరి అనే ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరిలో భూలక్ష్మి అనేటువంటి ఆవిడ వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి ఆవిడ ఏ విధంగా ఈవిడ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేసి సక్సెస్ అయిందో మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోబోతున్నాం. ఇది నిజంగా కొంత ఇన్స్పిరేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. ఎందుకంటే సెబీ చెప్తుందన్నమాట 95% ఆఫ్ ది కామన్ ట్రేడర్స్ ఫెయిల్ అయిపోతున్నారు అని. అలాగే కామన్ ట్రేడర్స్ చాలామంది చాలా స్ట్రగుల్ అనేటువంటిది అవుతున్నారు అనమాట. ఇది సక్సెస్ అనేటువంటిది లేక కావచ్చు, సక్సెస్ అనేటువంటిది లేకపోవటం వలన. కాబట్టి మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. అన్నిటికంటే ముందుగా ఏంటంటే మన ఛానల్ని ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి ఆదరించాలి అని అనుకుంటే ఎవరైనా సరే వాంటేజ్ అనే అకౌంట్, అంటే మీరు గోల్డ్లో, బిట్కాయిన్లో ట్రేడ్ చేయడానికి, యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ చేయడానికి వాంటేజ్ అనేటువంటిది చాలా బాగా మంచి ప్లాట్ఫామ్. కింద రెఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక పాయింట్లోకి వెళ్దాం. ఈ భూలక్ష్మి అనేటువంటి ఆవిడ, రామగిరికి సంబంధించినటువంటి భూలక్ష్మి అనేటువంటి ఆవిడ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఆవిడ. ఈవిడ అన్ఎడ్యుకేటెడ్ కాదు, డిగ్రీ అనేటువంటిది చదువుకున్నారు. ఈ డిగ్రీ అనేటువంటిది చదువుకొని పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకోవడం ద్వారా ఆవిడ ఈ రామగిరి అనేటువంటి ఏరియాస్లో ఉండటం అనేటువంటి జరిగింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళ భర్తకి సంబంధించినటువంటి వాళ్ళు మంచి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళే అన్నమాట. అంటే మంచి పొలాలు వేసుకోవటం, అది వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అయితే ఈవిడ కూడా అప్పుడప్పుడు ఈ పొలంకి వెళ్ళటం, లేకపోతే అక్కడ పొలంలో పనిచేసేటువంటి వాళ్ళకి కావాల్సినవి కానీ వాళ్ళ హస్బెండ్కి కావాల్సినటువంటి ఆహారం తయారు చేయటం, పంపించటం, ఇట్లాంటివన్నీ ఆమెకు గృహిణిగా చేయాల్సిన పనులను చేస్తూ ఉంది. అయితే ఎక్కువగా ఆవిడ పొలం అనేటువంటిది తెలియదు కాబట్టి ఎడితిరిగి డిగ్రీ అనేటువంటిది చదువుకున్నాను కాబట్టి ఏదో ఒకటి మనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ క్రైసిస్ పీరియడ్లో, కరోనా క్రైసిస్ పీరియడ్లో, అంటే 2020-21 ఆ ప్రాంతంలోనే ఈ మన ట్రేడింగ్ పంతులు అనేటువంటి ఆయన యొక్క వీడియో ఛానల్స్ ద్వారా వీడియోస్ చూస్తూ కొంత ఆ ఖాళీ సమయంలో ట్రేడింగ్ అనేటువంటి చేద్దాము అని ఆవిడ బాగా ప్రయత్నం అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ కలిగి మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆవిడ అనేకమైనటువంటి కోర్సులు, డిగ్రీ చదువుకుంది, కొంచెం ఆదాయం డబ్బులు అనేటువంటి ఉన్నాయి కాబట్టి కొన్ని కోర్సుల్లో జాయిన్ అవటం, కొంతమంది సలహాలు పాటించటం, కొంతకాలం టిప్స్ని ఫాలో అవటం, ఒక్కోసారి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరగడం వలన ఆల్మోస్ట్ ఆల్గా ఆవిడకి వచ్చింది శూన్యం. ₹1 కూడా రిటర్న్స్ అనేటువంటిది రాకపోగా దాదాపుగా 8 lakhs డబ్బులు అనేటువంటిది పోగొట్టుకుంది. 8 లక్షల రూపాయలు పోయినాయి. అయితే ఎప్పుడైతే కొంతమందిని కోచింగ్ తీసుకోవడం వలన కావచ్చు, కొన్ని వీడియోస్ చూడటం ద్వారా కావచ్చు, ఈ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రేడింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టడం వల్ల కావచ్చు, స్ట్రాటజీస్ని యూట్యూబ్లో చూసినటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం కావచ్చు. ఇవన్నీ ఆవిడ యొక్క లోపాలని తెలుసుకుంది. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేటువంటిది ఒకరి మీద డిపెండ్ కాకూడదు. ఈ కోర్సులో అనేటువంటి దాని ద్వారా నాలెడ్జ్ వచ్చినా దానికి మనం ఓన్ మైండ్ సెట్ని అప్లై చేయాలి అనేటువంటిది బాగా ఆలోచన అనేటువంటిది చేసింది. ఇదే సందర్భంలో మనం అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఆవిడ చూడటం, ఆవిడ కొంతవరకు ఈ కోర్సులు అనేటువంటి దానికంటే కూడా సొంతంగా ఇండివిజువల్గా మనం డెవలప్ అవుదాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని పెంపొందించుకుంది. అప్పుడే మనం పులి స్ట్రాటజీ అనేటువంటిది చెప్పుకుందాం. దాదాపుగా 2 years బ్యాక్ టైగర్ స్ట్రాటజీ అని చేసాము. అప్పుడు అది ఆవిడని బాగా అట్రాక్ట్ చేయటం, ఆవిడ
ఓన్లీ స్టాక్స్లోనే నేను ఎక్కువగా ముందు అసలు బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తూ ఉంటాను. వాటిని చేయటం ఒక రకంగా ఏంటంటే మన యొక్క వీడియోస్ ఆవిడకి ఇన్స్పిరేషన్ కలిగించినవి. సో ఆవిడ నేను చెప్పిన వెంటనే ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ కాకుండా దాదాపుగా 1 సంవత్సరం పాటు బ్యాక్ టెస్ట్ చేసి ఎవ్రీ మంత్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇచ్చేసుకొని 20 స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకొని, అప్పుడు నేను స్టాక్స్ చెప్పాను కూడా, వీటిని ఫిల్టర్ చేసుకొని వాల్యూమ్ ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్స్లోని ట్రేడ్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే మెల్లమెల్లగా ఈ ఆప్షన్స్ను కొంతకాలం పక్కన పెట్టేశారు. మెల్లమెల్లగా సక్సెస్ అనేటువంటిది చూడటం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఎమోషనల్ని బ్యాలెన్స్ చేయలేక, అంటే స్ట్రాటజీ మనం టైగర్ స్ట్రాటజీ చెప్పినా దాన్ని బ్యాలెన్సింగ్ చేయలేకపోవటం, కొంచెం ఒక్కొక్కసారి ఇవన్నీ సెటరేట్ కావడానికి మరొక 2 నెలలు 3 నెలలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. అప్పటి నుంచి దాదాపుగా 1 సంవత్సరం నుంచి రెగ్యులర్గా నెలకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని ఎర్న్ చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ నాకు దాదాపుగా 1 వీక్ బ్యాకే నాతో మాట్లాడటం, అంతకుముందు కూడా మాట్లాడారు కానీ ఈ సక్సెస్ స్టోరీని ఒక 1 or 10 days బ్యాక్ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నది. అయితే ఆమె ఎంత ఎర్నింగ్ చేస్తుంది ఏంటి అనేటువంటిది విపరీతంగా ఏం కాదు, ఒక 15,000-20,000 ఇది ఒక రెగ్యులర్ ఇన్కమ్గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక మంచిగా ఏదో అవుతుంది. ముందు మెల్లగా ఆప్షన్ ట్రేడ్స్లో కూడా నేను ఎంటర్ అయ్యి మంచిగా రిజల్ట్స్ అనేటువంటిది పొందుతాననే కాన్ఫిడెన్స్ ఆవిడకి వచ్చిందనమాట. కాబట్టి ఆవిడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా నెలకి 1,00,000-2 లక్షలు సంపాదించేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకనంటే స్టాక్ మార్కెట్లో మనం చేసేటువంటి పని మీద మనకి కాన్ఫిడెన్స్ రావటం అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఒకసారి ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి ఇంకోసారి ఇంకోటి ఫాలో అయ్యి ఒకరోజు డబ్బులు వచ్చి ఇంకో రోజు డబ్బులు పోయి ఈ నెలలో ఒక 10,000 వస్తే నెక్స్ట్ మంత్ 20,000 లాస్ అవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని మైండ్ని సెట్ చేసుకోవటం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి మైండ్ సెట్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని చూస్తామంటుంది ఎటువంటి సందేహం లేదు. మీరు మన కళ్ళెదురుగా చూస్తున్నటువంటిది సుభాషిష్ పాణి లైఫ్ స్టైల్ మీరు చూస్తూ ఉంటారు. అతను ఒక కాన్ఫిడెన్స్గా, అంటే అఫ్కోర్స్ మనీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రోజు ₹1 కోటి 2 కోట్లు కూడా తీసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆయన ఇండియన్ మార్కెట్ కంటే కూడా గోల్డ్లోనే ఎక్కువగా ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గోల్డ్లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రైజ్ యాక్షన్ కానీ ఒక స్ట్రాటజీ కానీ మంచిగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి, జాగ్రత్తగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ అనేటువంటివి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతేనే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలుగుతాం. సో ఈ విధంగానే ఈవిడ భూలక్ష్మి గారు కూడా నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నది. నిజంగా నాకు మాట్లాడుతుంటే ఆవిడతో మాట్లాడినప్పుడు చాలా బాగుంది. దీని అన్నిటికీ కారణం మీరు మీ యొక్క మోటివేషన్, మీరు చెప్పినటువంటి టైగర్ స్ట్రాటజీ అని అన్నప్పుడు నాకు ఇంకా చాలా ఆనందం, సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించానేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ తుప్పు పట్టినటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసుకొని కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగిపోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మీ ఇంటి ముంగిట ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.